ఆయన నిజంగా మనకి ఆదర్శము. వనజీవి రామయ్య గారి జీవితాన్ని ఆశయంగా స్వీకరిద్దాము, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడదాము. ఈరోజు ఈ ఎక్స్పీరియం సెంటర్ లాంచ్ సందర్భంగా పద్మశ్రీ వనజీవి రామయ్య గారిని సత్కరించుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. చెక్ను అందించవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే తదుపరి సత్కారం దుస్సర్ల సత్యనారాయణ గారు. వారసత్వంగా తనకు వచ్చినటువంటి 70 ఎకరాల భూమిని 6 దశాబ్దాలుగా శ్రమించి మానవ నిర్మిత అడవిని సృష్టించారు. మూగ జీవులకి ఆవాసంగా, జీవరాశులకి ఆహారంగా, నీళ్లు అందించేలాగా అడవిగా మార్చారు. వీరు నిజంగానే మనకి ఆదర్శం. కొట్టినా నీ మేలు మరవని గట్టి గుణము ఈ చెట్టులో, ఆకు తెంచితే పాలు కారేటువంటి అమ్మతనము ఈ కొమ్మలో, సృష్టిలో ప్రతి జీవజాతికి సృజనత ఉన్నది నేర్చుకో, ప్రకృతిని కాపాడి నేలకి పర్యావరణం ఇచ్చిపో అన్న కవి మాటల్ని నిజం చేస్తూ దుస్సర్ల సత్యనారాయణ గారు మన సమాజం కోసం అలాగే ప్రకృతి కోసం అందిస్తున్నటువంటి సేవలకి గాను ఈరోజు ఎక్స్పీరియం లాంచ్ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సత్కారం. ఈ ఫెలిసిటేషన్స్ అనంతరం ఈరోజు తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం రామ్దేవరావు గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారికి చిరు సత్కారం. రామ్దేవ్ గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే అనంతరం జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎక్స్పీరియన్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది. అండ్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సత్కరించవలసిందిగా శ్రీ రామ్దేవ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అనంతరం ఎక్స్పీరియం లోగో లాంచ్. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. ముఖ్యంగా ఎంతో పని ఒత్తిడి ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేయడం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. రామ్దేవ్ గారు వారి టీం